సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అన్న వల్లే చెల్లి గర్భవతి అయిందంటూ తల్లి ఫిర్యాదు. లంగర్ హౌస్ పరిధిలో 2 ఏళ్ల క్రితం ఘటన. కోర్టులో మాత్రం అందుకు వ్యతిరేకంగా సాక్ష్యం. అయితే DNA టెస్ట్ ద్వారా బయటపడ్డ నిజం. దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం. ఒక కేసు ప్రూవ్ అయి నిందితుడే నేరస్తుడు అని తేలాలి అంటే పక్కా ఆధారాలు ఉండాలి, చక్కటి సాక్ష్యాలు ఉండాలి. ఆధారాలు లేక సాక్ష్యాలు లేకపోతే ఎంత పెద్ద కేసులో అయినా నేరగాళ్లు ఇట్టే తప్పించేసుకోవచ్చు. అయితే ఎందరెన్ని ప్రయత్నాలు చేసినా ఒకే ఒక్క ఆధారం ఆ దోషిని పట్టించేసింది. జీవితకాలం అతనికి శిక్ష పడింది. ఇంతకీ ఎవరతను? అతను ఎలా కోర్టుకు చిక్కాడు? హైదరాబాద్లోని లంగర్ హౌస్ ప్రాంతంలో నివసించే ఓ మహిళకు 3 ఆడబిడ్డలు, 1 కుమారుడు సంతానం. వీళ్లంతా చిన్నవాళ్లుగా ఉండగానే ఆమె భర్త చనిపోయాడు. తన రెక్కల కష్టంతో ఆ బిడ్డల ఆకలి తీరుస్తూ జీవితం కొనసాగించింది. సో పొట్టకూటి కోసం ఆమెతో పాటు ఆమె 2 కుమార్తెలు పనుల్లోకి వెళ్లేవాళ్ళు. కొడుకు బైక్ మెకానిక్ అయ్యాడు. అందరికంటే చిన్నదైన చివరి ఆడబిడ్డ పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. అయితే కుటుంబం పట్ల ఎంతో బాధ్యత మెలిగే ఆ కుమారుడు సెల్ ఫోన్ ప్రభావమో లేదంటే సినిమాల ప్రభావమో మొత్తానికి ఓ దరిద్రమైన ఆలోచనలో పడిపోయాడు. ఆ క్రమంలో మిగతా వారందరూ పనులకు వెళ్లిన తర్వాత తను పనిచేసే మెకానిక్ షాప్ నుంచి ఇంటికెళ్లేవాడు. సెలవు రోజుల్లో ఇంట్లోనే ఉన్న తన చెల్లి మీద రాక్షసుడిలా పడేవాడు. తన కోరిక తీర్చుకుని ఈ విషయం బయటకు చెబితే ఇంట్లో అందరినీ చంపేసి నేను చచ్చిపోతా అంటూ భయపెట్టేవాడు. దీంతో తల్లడిల్లిపోయిన ఆ బాలిక జరుగుతున్న ఘోరం అటు అక్కలకు గాని ఇటు అమ్మకు గాని ధైర్యంగా చెప్పలేకపోయింది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆమె సోదరుడు సుమారు 1 ఏడాది పాటు ఆమెను లైంగికంగా ఉపయోగించుకున్నాడు. ఇది జరిగి 2 ఏళ్లైంది. ఆ తల్లికి చిన్న కూతురి శరీరం వయసు కంటే ఎక్కువగా మారిపోతుంది అన్న విషయం ఆ తల్లి గుర్తించింది. ఆమెకు సందేహం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ తన చిన్న కూతురు 6 నెలల గర్భిణి అని తెలుసుకుని నివ్వెరపోయింది. కూతురిని నిలదీసేసరికి అన్న తనను వీలు దొరికినప్పుడల్లా లైంగికంగా వాడుకుంటున్నాడని చెప్పేసింది. కడుపు మండిపోయిన తల్లి కొడుకు మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. పోలీసులు ఆ కుమారుడిని అరెస్ట్ చేశారు. ఆ బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. అదే సమయంలో అప్పటి ఆసిఫ్ నగర్ పోలీస్ అధికారి శివమారుతి ఆదేశాలతో ఆ అన్నా చెల్లెల DNAను సేకరించారు. అటు అబార్షన్ కోసం బాలిక తల్లి కోర్టుకు వెళ్ళింది. కానీ ఆ సమయంలో అబార్షన్కు న్యాయస్థానం అంగీకరించలేదు. అటు కొంతకాలానికి ఆ ఇల్లాలి కుమారుడు బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆ బాలిక మాత్రం భరోసా కేంద్రంలోనే అధికారుల పర్యవేక్షణలోకి వెళ్ళిపోయింది. ఇలా ఈ కేసు ఓ 2 ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. ఈ మధ్యకాలంలో ఆ తల్లికి క్రమక్రమంగా కొడుకు మీద కోపం పోయింది. అప్పట్లో తనే పోలీసులకు పట్టించినా తను ఎటువంటి సాక్ష్యం చెప్పకుండా ఉంటే తన కుమారుడు సేఫ్గా బయటకొస్తాడని భావించింది. అటు బాధితురాలైన తన కుమార్తెను కూడా అన్నకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం చెప్పకూడదని హెచ్చరించింది. సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేసే సమయంలో ఆ తల్లి తన కొడుక్కి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు. ఆ చెల్లి కూడా అమ్మ చెప్పినట్లే తన అన్నకు ఏమీ తెలియదన్నట్లుగా మాట్లాడింది. వీరిలా ప్లేటు ఫిరాయించడంతో పోలీసులు నివ్వెరపోవాల్సి వచ్చింది. దోషి తప్పించుకుంటున్నాడని భావించిన పోలీస్ అధికారి శివమారుతి ఎలాగైనా దోషికి శిక్ష పడి తీరాలని భావించింది. DNA టెస్టును పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని రిక్వెస్ట్ చేసింది. ఆ పరీక్షల్లో ఆ ఇంటి పెద్ద కుమారుడి DNA, ఆ చెల్లెలి DNA, కడుపులో పెరుగుతున్న చిన్నారి DNA సరిపోలడంతో ఆ చెల్లిని రేప్ చేసింది. ఆమెకు గర్భం రావడానికి ఆ సోదరుడే అని నిరూపణ అయింది. పోక్సో యాక్ట్ కింద జీవిత ఖైదు పడింది. అంతటి భయంకరమైన తప్పు చేసిన కొడుకును తల్లి వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించిన DNA అతని నీచత్వాన్ని నిరూపించి తగిన శిక్ష పడేలా చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.